యోహాను సువార్త గాస్పల్ ఆఫ్ జాన్ 14th చాప్టర్ 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించమని కోరుతా ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఈరోజు మనము యేసు ప్రభు వారు చెప్పిన 6th ఐ యామ్ స్టేట్మెంట్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అదేంటంటే, మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 7 ఐ యామ్ స్టేట్మెంట్స్ తన గురించి చేశాడు. ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా అయాం అంటే మనం ఎక్సోడస్ నిర్గమకాండంలో మరి ఆ మండుచున్న పొదలో యెహోవా దేవుడు మోషేకు ప్రత్యక్షమై, మోషే అడిగినప్పుడు ఎవరని చెప్పాలి నేను ఫరో వద్దకు వెళ్ళినప్పుడు అయాం అనే మాట చెప్పాడు. అంటే దేవుడు మాత్రమే వాడగలిగిన ఆ పదాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి మనకు తెలియజేయడానికి మరి తండ్రి అయిన యెహోవా దేవుడు అయాం అని అంతటితో వదిలేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏమై ఉన్నాడో అనే విషయాన్ని అయామని ఒక 7 స్టేట్మెంట్స్ లో ఆయన మనకు తెలియజేశాడు. గతంలో మనము ఆరాధన సందర్భంగా ఒక 5 విషయాలను మనము ధ్యానం చేశాం. ఇప్పుడు 6వ సంగతిని మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు ఇక్కడ తన గురించి చెప్తున్న మాట ఏమిటనంటే, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అంటున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఈ వచనంలోని లేదా ఈ స్టేట్మెంట్ లోని అంతరార్థాన్ని లేదా అర్థాన్ని, భావాన్ని మనం గ్రహించాలంటే, ముందుగా ఏ సందర్భంలో, ఇన్ వాట్ కాంటెక్స్ట్ జీసస్ ఈజ్ స్పీకింగ్ దిస్ స్టేట్మెంట్ లేదా జీసస్ ఈజ్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్ అనే విషయాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఆ కాంటెక్స్ట్ ని మనం పరిశీలన చేస్తే, ఇక్కడ ఉన్న సీన్, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉన్న సీన్ ఏమిటనంటే, మరి లార్డ్ జీసస్ లాస్ట్ సప్పర్ సీన్. అంటే ఆయన మరి అంతిమ ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని మరి ఆచరిస్తున్న సందర్భంలో ఇట్స్ ఎ ఫేర్వెల్ అడ్రస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు తన శిష్యులతో కలిసి పరిచర్య చేసి, ఇక తాను సిలువ వేయబడబోయే సమయం ఆసన్నమైనప్పుడు, తాను సిలువలో మరణించబోతున్నానని, తాను చనిపోయి పాతి పెట్టబడి పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమై వెళ్లే సమయం ఆసన్నమైందని తన శిష్యులతో చెబుతూ మేడగదిలో పస్కా పండుగను ఆచరిస్తూ తన శిష్యులను బలపరుస్తా ఉన్నాడు. అందుకనే 14:1 అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి అని అంటా ఉన్నాడు కదా. నేను ఇప్పుడు చనిపోబోతా ఉన్నాను, నేను చనిపోవడానికే వచ్చాను. నన్ను పాతి పెడతారు, పాతి పెట్టబడిన తర్వాత నేను 3వ రోజున పునరుద్ధానుడనై తిరిగి లేస్తాను, పరలోకానికి వెళ్తాను, అక్కడ మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని నా యొద్ద ఉండటానికి పరలోకం తీసుకొని పోతాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ మార్గం మీకు తెలుసు అని చెప్పాడు. అని చెప్పినప్పుడు మరి తోమా గారు మరి ప్రభు వారిని ఇంటరప్ట్ చేస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటి, తోమా గారు యేసు ప్రభుతో అన్న మాట ఏమిటనంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, ఆ మార్గం ఎలా తెలుస్తుంది అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు మరి ఆ సందర్భంలో ఆయన ఈ ఐఆమ్ స్టేట్మెంట్, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అనే మాట చెప్పినాడనే జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ 3 సంగతులను క్లుప్తంగా మరి యేసు ప్రభు వారు ఆయన స్టేట్మెంట్ లో చెప్పిన ఈ 3 విషయాలను క్లుప్తంగా మనం ధ్యానం చేసి, మన దేవుడు ఏమై ఉన్నాడనే సంగతిని మన హృదయంలో నింపుకొని ఆయన ఎదుట సాష్టాంగపడి ఉదయ కాలమున ఆయన ఆరాధిద్దాం.
యేసుప్రభు వారు ఈ స్టేట్మెంట్ లో చెప్పిన మొట్టమొదటి సంగతి ఏమిటనంటే, ఐ ఆమ్ ద వే, నేనే మార్గమును అని. దీని అర్థం ఏమిటి అనే విషయాన్ని మనం గమనిస్తే, ఒకప్పుడు దేవునితో మనం ఉన్నాం, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాం, దేవునికి సమీపంగా ఉన్నాం. అటువంటి మనం పాపం వల్ల దేవునికి దూరం అయ్యామని బైబిల్ మనకు సెలవిస్తా ఉంది. ఎంత దూరం అయ్యాం మనమంటే, ఆయనకు మనకు మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. అంటే మనం ఇక ఎన్నటికీ ఎంత ప్రయత్నించినా, ఏమి చేసినా దేవుని దగ్గరకు వెళ్ళలేని అనంతమైన గ్యాప్ దేవునికి మనకు మధ్య ఏర్పడ్డప్పుడు, అదే విధంగా మనం దేవునికి దూరంగా ఉంటే మనము నరకానికి వెళ్తామనే విషయంలో ఎటువంటి సందేహం లేని పరిస్థితుల్లో, అటువంటి అసంభవమైన, అసాధ్యమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు తానే ఈ లోకానికొచ్చి, ఆయన మన పాపముల విషయమై ఆయన కలువరి శిలువలో చనిపోయి, దేవుడికి మనకు మధ్య ఉన్న ఆ అగాధాన్ని ఎత్తివేసి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం సిద్ధపరిచాడు. అదే విషయాన్ని యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు. దేవుని దగ్గరికి రావాలంటే ఐ యామ్ ద ఓన్లీ వే. ఈ ప్రపంచం చెప్తా ఉంది, దేర్ ఆర్ మెనీ వేస్ టు హెవెన్, దేర్ ఆర్ మెనీ వేస్ టు గాడ్ అని చెప్తా ఉంది. అయితే యేసుప్రభు చెప్తా ఉన్నాడు, నో నో, దేర్ ఆర్ నో మెనీ వేస్, ఐ యామ్ ద వే, నేనే మార్గమును అనే విషయాన్ని యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు అనే మాట వ్రాయబడిందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే మనం వెళ్తాం. ఇక మరే రకమైన మార్గం లేదు అనే విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తూ దేవుడు చెప్పిన మాట, యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటనంటే, ఐ యామ్ ద వే అన్నాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుడు మనకు ఈ మాట ద్వారా మనకు ఆదరణ కలిగించే విషయం ఏమిటనంటే, నువ్వు ఇప్పుడు ఎటువంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏదైనా పాప బంధకాల్లో ఉండి బయటపడలేని స్థితిలో ఉన్నా సరే, ప్రస్తుతం ఎటు వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నా సరే, నా ప్రస్తుత పరిస్థితి నుంచి నేను బయటపడలేని పరిస్థితిలో ఉన్నానన్నా సరే, దేవుడు ఈ ఉదయ కాలంలో మనతో చెప్తున్న మాట ఏమిటంటే, ఐ యామ్ ద వే, బిలీవ్ ఇన్ మీ అంటా ఉన్నాడు. నేనే మార్గమును. ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి విడిపించడానికి నేనే మార్గాన్ని. ప్రతి పాప బంధకాన్ని నుంచి విడిపించడానికి నేనే మార్గాన్ని. ప్రతి కష్టతరమైన పరిస్థితి నుంచి విడిపించడానికి నేనే మార్గాన్ని. నన్ను విశ్వసిస్తే మీరు తండ్రి వద్దకొస్తారు, పరలోకం చేరతారు మీరు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తా ఉన్నాడనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాలమున ఆయన్ని ఆరాధిద్దాం. రెండవది ఆయన ఈ స్టేట్మెంట్ లో చెప్పిన మాట ఏమిటనంటే, నేనే సత్యమును, ఐ ఆమ్ ద ట్రూత్ అన్నాడు కదా. యేసుప్రభు వారి మాటలు గమనిస్తే ఐ ఆమ్ ఆల్సో ద ట్రూత్ అనలేదు, నేను కూడా సత్యం అనలేదు, నేనే సత్యం అన్నాడు. ఐ ఆమ్ ద ఓన్లీ ట్రూత్ అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మన లోకం, ఈ లోకం పరిస్థితి మనం గమనిస్తే, ఈ లోకం అంతా అసత్యాలతో, అబద్ధాలతో నిండి ఉంది. అసత్యం రాజ్యమేలుతా ఉంది ఈ లోకంలో కదా. నీ పాపం పోవాలంటే నదిలో మునిగితే పాపం పోతుందని ఒక మత శాఖ చెప్తా ఉంది. పుణ్యకార్యాలు చేస్తే పాపం పోతుందని మరొక మత శాఖ చెప్తా ఉంది. నీ మతం కార్యం వారిని చంపితే, జిహాద్ చేస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు, దేవుడు సంతోషిస్తాడని ఒక మత శాఖ చెప్తా ఉంది. లివింగ్ నాన్ వైలెంట్ లైఫ్, ముక్కుకి మనము గుడ్డ కప్పుకొని శ్వాస ద్వారా కూడా చిన్న చిన్న జీవులకు హాని చేయకుండా ఉంటే మనం పరలోకానికి వెళ్తామని ఒక మత సిద్ధాంతం చెప్తాం. కోరికలను జయిస్తే మోక్షం సిద్ధిస్తుందని ఒక మత శాఖ చెప్తా ఉంది. మరి వీరిలో ఎవరిని నమ్మాలి? ఏది సత్యము? ఏ సిద్ధాంతాన్ని నమ్మాలి? ఎవరు నిజమైన దేవుడు అంటే, ఈ ప్రశ్నలన్నిటికీ యేసు ప్రభు చెప్తున్న ఒక్కటే సమాధానం ఏమిటనంటే, ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యమును అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినాడనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు సత్యమని ఆయనే, మరి ఆ యేసు ప్రభు సత్యమని ఆయన చెప్పినాడు. యేసు ప్రభు సత్యమని తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభు సత్యమని మరి యేసు ప్రభు చేసిన క్రియలు కూడా ఈ లోకంలో సాక్ష్యం ఇస్తున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మనుషుల్ని నమ్మి మోసపోయాను అని నువ్వు అనుకుంటున్నట్లయితే, లేదా నేను చేసిన ఎంపికలు నాకు నష్టాన్ని కలుగజేశాయని నువ్వు అనుకున్నట్లయితే, నేను ఎంచుకున్న దారి నాకు కష్టాన్ని కలుగజేసిందనే విషయంలో నువ్వు బాధపడుతున్నట్లయితే, దేవుడు నిశ్చయంగా మనతో ఈ మాట ద్వారా చెప్తున్న మాట ఏమిటనంటే, ఐ ఆమ్ ద ట్రూత్, ఫాలో మీ అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకే మరి యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు,
ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు అంటారు. ఈ సత్యమైన దేవుణ్ణి, ఈ సత్యమైన మాటలు చెప్పిన ఈయన మాటల్ని మనం అనుసరిస్తే అదే ధన్యకరమైన జీవితం, అదే లాభకరమైన జీవితం అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడనే సంగతిని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి నేను ఈ సత్యమైన దేవుణ్ణి ఉదయకాలమున మనం ఆరాధించ బద్దులమైనామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ స్టేట్మెంట్‌లో ఆయన చెప్పిన మూడవ సంగతి ఏమిటంటే, ఐ యామ్ ద లైఫ్ అన్నాడు. నేనే జీవమును అనే మాట ఆయన చెప్పినాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హి ఈస్ ద లైఫ్. హి ఈస్ ద సోర్స్ ఆఫ్ ద లైఫ్. హి గివ్స్ లైఫ్ కదా! ఆయనే జీవము. ఆయనే జీవానికి మూలము. ఆయన ఆశ్రయించిన వారికి జీవం ఇచ్చేవాడై ఉంటున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హి విల్ బ్రింగ్ డెడ్ థింగ్స్ టు లైవ్. మరణించిన వాటిని, చనిపోయిన వాటిని, జీవం లేని వాటిని తిరిగి జీవింపజేసే శక్తిగల దేవుడు నేనే అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడనే సంగతిని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మనందరికీ తెలుసు లూకా సువార్త 7వ అధ్యాయం 11-17 వచనాల్లో నాయిన్ అనే ఊరిలో ఒక చనిపోయిన చిన్నవాడితో యేసుప్రభు వారు ఆ పాడ తీసుకుని ఒక ఫ్యూనరల్ పొసెషన్ అక్కడ పోతా ఉంటే యేసుప్రభు వారు ఎదురుపడి అక్కడున్న ఫ్యూనరల్ ని క్యాన్సిల్ చేసి ఆ పాడె ముట్టగా ఆ చిన్నవాడు లేచి కూర్చున్నాడని రాయబడింది. చనిపోయిన మరణించిన శరీరంలోకి, డెడ్ బాడీలోనికి జీవాన్ని తీసుకొని వచ్చిన దేవుడు ఈ దేవుడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జీసస్ క్యాన్సిల్డ్ ఫ్యూనరల్ దట్ డే కదా. లైఫ్ కేమ్ ఇన్ టు ద డెడ్ మ్యాన్. ఆ పాడెను ముట్టినప్పుడు ఆ చనిపోయిన వాడి శరీరంలోనికి జీవం ప్రవేశించింది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈయన జీవమైన వాడు, ఈయన మాటలు జీవము కలిగినవి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ ఈ ఉదయ కాలంలో ఇక్కడున్న మనం ఎవరమైనా సరే నా రిలేషన్షిప్ డెడ్ అయింది, డెడ్ రిలేషన్షిప్ లో నేనున్నాను అని నువ్వు అనుకుంటున్నట్లయితే, లేదా ఐ ఆమ్ స్పిరిచువల్లీ డెడ్ అని మనం అనుకుంటున్నట్లయితే, నా జీవితంలో ఇక ఏమీ లేదు, నిరాశ ఉంది, నాలో ఉన్న హోప్ ఆ డెత్ గురైంది, నాలో ఉన్న జాయ్ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఒక జీవోత్సవంలాగా నేను జీవిస్తున్నాను, నిర్జీవంగా నేను ఉంటున్నాను అని గనుక నువ్వు అనుకున్నట్లయితే, యేసుప్రభు వారు మనల్ని ఆదరణ పూర్వకంగా ఆయన తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్, హూ ఎవర్ కమ్స్ టు మీ ఐ విల్ గివ్ మై లైఫ్ టు దెమ్ అంటున్నారు. ఎంత ఇస్తానంటే ద లైఫ్ దట్ ఈస్ అబండెంట్ లైఫ్. అంత మాత్రమే కాదు, ద ఎటర్నల్ లైఫ్ ఐ ప్లాన్ ఫర్. నేను మీకోసం నిత్య జీవాన్ని నేను ఇస్తాను అని చెప్పి నిత్య జీవం ఇచ్చే దేవుడే అంటున్నాడు. సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చే దేవుడే అంటున్నాడు. జీవాన్ని కలగజేసిన దేవుడై ఉంటున్నాడు. మృతమైన దాన్ని కూడా సజీవంగా లేవనెత్తగలిగిన దేవుడై ఉంటున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈ మాటల ద్వారా, ఈ స్టేట్మెంట్ ద్వారా ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఐ ఆమ్ ద ఓన్లీ పాత్ టు హెవెన్. నేనే, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు అంటున్నాడు. ఓన్లీ ట్రూ మెజర్మెంట్ ఆఫ్ ఐ ఆమ్ ద ఓన్లీ ట్రూ మెజర్మెంట్ ఆఫ్ రైచియస్నెస్ అంటున్నాడు. నీతికి లేదా సత్యమునికి కొలమానం ఎవరంటే నేనే అనే సంగతిని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ద ఓన్లీ ఫోర్స్, ద ఓన్లీ సోర్స్ ఆఫ్ బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ లైఫ్. మీ భౌతిక శరీరానికి లేదా మీ భౌతిక జీవనానికి, ఆత్మీయ జీవనానికి కూడా జీవాన్ని నూదేది నేనే అనే విషయాన్ని చెప్తా ఉన్నాడనే మాట ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఐ ఆమ్ ద ఇన్వాయిలబుల్ వే. నేను ఉల్లంఘించలేని మార్గాన్ని అని అంటా ఉన్నాడు. ఐ ఆమ్ ఇన్ఫాలబుల్ ట్రూత్. తప్పు పట్టలేని సత్యాన్ని అని చెప్తా ఉన్నాడు. ఐ ఆమ్ ద నెవర్ ఎండింగ్ లైఫ్. ఎప్పటికీ అంతము కాని జీవాన్ని నేను ఇచ్చేవాడిని అంటున్నాడు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఈ మాటలను బట్టి ఈ ఉదయకాలంలో లెట్ us బో డౌన్ అండ్ వర్షిప్ దిస్ ట్రూ గాడ్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించు. Those of us who can stand up, let us all stand. Take this time to worship the Lord. I am the way, the truth, and the life. The way, the only truth and only real life. Not only eternal life, but this is the best life. Eternal life, many times, it's not necessarily a good thing. Imagine you're suffering from pain. Eternal life is not a good thing. Here it's the best life, eternally. Life in the presence of God. Life with complete healing. Life with joy. There is only one way, and there is only one truth.
Let us take this time to worship this God. Father, we thank you for giving us truly, Lord, what a treasure we have. We didn't come searching for you. We didn't know you are the one, the truth and the life, but you came and searched for us. If you hadn't searched, we wouldn't have found you. We would be lost in darkness eternally. Thank you for touching our lives, and thank you for giving us such a precious gift, a treasure that we didn't even search. Thank you. You are the only way, and you showed that way to us. You are the only truth, and you brought us to that. And you're the only life, and you gave us that. May we nurture this life. May we work out our salvation with fear and trembling. May we never exchange this glory for the worthless things that the world attracts us with. Lead us, guide us to live these lives with gratitude and reverence in us. May we never neglect even your smallest thing. May we be able to sacrifice even the biggest things of this world, give away, to give honor to the smallest things that you want us to show obedience to this. Enable us to walk that journey, Lord, that beautiful journey of faith, till we meet you face to face, Lord. Thank you, Lord. In Lord Jesus' most precious name.